guys, welcome to my YouTube channel. ఇది నీ ఛానల్ కాదు, నా ఛానల్. హాయ్ గైస్. అగో ఏడుస్తుంది. ఒక దగ్గర నించొద్దంట, ఇట్లా తిరుగుతూ ఉండాలి. తిరుగుడు అలవాటు అయిపోయింది, అందుకే ఇంకా తిప్పుతూనే ఉంటది, లేదంటే అసలు ఉండదు. అవును. మళ్ళీ మేము విలేజ్ కి వచ్చేసినాం సాటర్డే సండే. సో ఇక్కడ వీళ్ళ యానివర్సరీ, వీళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ. అరే మాట్లాడనిస్తలేదు, ఆమెనే మాట్లాడుతుందంట. మాట్లాడుతుందంట యూట్యూబ్ ఛానల్ లా. ఇప్పుడు పాప లోపలికి వెళ్ళింది. అంటే ఇందాక బ్లాగ్ కొంచెం కంటిన్యూ చేసిన, కానీ మళ్ళీ ఎందుకు ఇచ్చేసిన అంటే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఒకటే తను మీతో మాట్లాడాలని తనకి చాలా ఉంది, అందుకే ఏదేదో సౌండ్లు చేస్తుంటుంది. అందుకే నన్ను మాట్లాడనిస్తలే కాబట్టి ఇచ్చేసి వచ్చిన, అట్లా అనమాట. సో ఇంకా విలేజ్లో ఉన్న మేమేం చేస్తాము ఏంటి అనేది చూసేయండి. ఈరోజు సండే మా ఇంట్లో మటన్. సో మటన్ అంటే ఇప్పుడు మటన్ కాదు, మార్నింగ్ పప్పు కూర. సో అందుకే పప్పు కూర అసలు నచ్చదు నాకు పప్పు కూర, అందుకే ఇప్పుడు మేము ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా. ఎందుకు అట్లా మీ వదినని ఈమె అంటారు, ఆమె అంటారు, రెస్పెక్ట్ ఇవ్వండి అంటే. మేము చిన్న ఉన్నప్పుడు ఒకటే దగ్గర పెరిగినాం అంటే అట్లా ఏం లేకుండే మా మధ్యలో. సడన్గా వదిన అనాలంటే రాదు కదా. షైనీ అని పిలుస్తుండే. మేము నేను చిన్ని అని పిలుస్తుండే. పెళ్ళి కాకముందు షైనీ అని పిలుస్తుండే. ఇక అదే అలవాటు, ఫ్లోలో కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. వదిన అని పర్టికులర్గా అయితే పిలవను. సో వీడియో ముందే నేను వదిన అంట, తర్వాత షైనీ అని అంట. ఎందుకంటే మేము ఒకటే దగ్గర పెరిగినాం కాబట్టి అట్లా చూడాలనిపించదు. వదిన లెక్క యాజ్ అ ఫ్రెండ్ లాగానే చూస్తాను నేను, అంతే. నా వీడియోల ముందు వదిన అని పిలవాలి కదా, చెప్పండి, మీరే చెప్పండి. వదిన అని పిలువ. నిజం చెప్పాలంటే వదిన అని పిలవాలంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఎందుకు చెప్పలేదు? కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడు అట్లా పిలవం కదా. ఇప్పుడు అంటే నాకు కూడా అంటారు, ఇప్పుడు మీ ఆడపడుచు అక్క అంట. నేను అక్క ఎందుకు అంటున్నావు, ఆడపడుచు అనొచ్చు కదా అని. ముందు నుంచి నాకు అక్క అంతే. సో ఇప్పుడు మా అక్క కూర నచ్చలే, ఈమె తినేసింది ఆల్రెడీ. తినేసిన పప్పు కూర నాకు అసలు నచ్చదు. సో అందుకే ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవాలి నేను. సో ప్రాసెస్ చూపిస్తుందా ఎగ్ కర్రీ ఎట్లా చేసుకోవాలి? ఎగ్ కర్రీ కాదు, ఎగ్ ఫ్రై. అందరికి వచ్చేమో బట్ చేసుకుంటా. అల్లు ఉల్లిగడ్డలు టమాటాలు ఏముండవు, జస్ట్ ఎగ్ అలవాటేసి ఉప్పు కారం వేసి తినడమే అంతే. ఎందుకంటే నైట్ ఎట్లా మటనో చికెనో చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే ఇట్లుంది ఇల్లు సైలెంట్ గా. ఇంకొకసేపు అయితే మొత్తం గందరగోళం అవుతుంది. టైగర్ బాబు వస్తాడు, చిట్కలు వస్తుంది, అక్క వాళ్ళందరూ వస్తారు, తిన్నవా అనే పిలుస్తుంది. గందరగోళం ఉంటది ఇల్లు మొత్తం. మీరు చూడండి ఇప్పుడు ఏం కర్రీ, అదే ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఏం కర్రీ చేస్తారో చూపిస్తా, ఎట్లుంటుందో చూపిస్తా, ఎట్లుండబోతుంది అగుమాత. కంటిన్యూగా చూస్తూ ఉండండి. సిరి బాగా వంట చేస్తుంది, మీ అందరికీ తెలుసు. చేయమంటే చేయదంట. చేయను. అగ్గో చూసినారా, ఇట్లాంటి బచ్చ వంటలు చేయను నేను. ఏ వంట ఉన్నా సరే, బచ్చన్నా మంచిగా వంటనే. ఈ చిన్న వంటలు నేను చేయను, పెద్ద వంటలు చెప్పి చేస్తా. సరే బిర్యానీ చేయి. ఈ రోజు నువ్వే బిర్యానీ చేస్తావు, నేను చెయ్య. బిర్యానీ పెద్ద 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 వంటలు కావాలన్నది అంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అట్లా నేను ఎప్పుడు సిరి వంట అసలు టేస్ట్ చేయలేదు. ఎప్పుడు చేయలేదు. ఇక్కడ చేయలే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఏమో ఎప్పుడు చేయలేదు. ఆమె చేస్తుంది అవి ఇవి కానీ ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సరే చేసాము. సరే నా చేస్తుంది తింటా అంటుంది కదా, వద్దులేండి మళ్ళా ఖరాబ్ చేస్తుంది. అమ్మా అంత సీన్ లేదు, నేను వేస్తా. సరే ఈమె వేస్తుందంట, టేస్ట్ చేసి చూస్తుంది. సరే ఇక ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. మీకు ఒకటి చూపిస్తారండి. ఏందో మామిడికాయ ఉప్పు కారం వేసి. ఆ డైలాగ్ మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మస్తు ఫేమస్ అవుతుంది మామిడికాయ డైలాగ్. ఇప్పుడు మా వదిన కోసం గుడ్డు ఫ్రై చేస్తా. ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. చూసేయండి. ఏం లేదు, నా అలాగే ఇస్తుంది. ఏం లేదు, నేను చేద్దాం అనుకున్నా అదే రెసిపీ. మీ అందరికీ తెలుసు ఇది బచ్చ రెసిపీ అని.
కానీ ఏం చేద్దాం, టైం ఏమో 11 అవుతుంది ఇప్పుడు. ఎందుకంత లేట్గా లేచినామంటే పాప అంటే పడుకోలేదన్నమాట. మాకు లేట్ అయింది నైట్. అందరం ఉంటే లేట్గానే పడుకుంటాం, లేట్గానే లేస్తాం. అవును, నిన్న మేము ఒకటి చేసినాం అనమాట. అదేంటో 2:30కి 2కి ఇట్లా వండుకున్నాం మేము. అదేందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. నా వీడియోలో కాదు, అక్క వీడియోలో. కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎట్లుంది వదిన? బాగుందా వదిన గారండి? బాగాలేదు, మంచిది. చెప్తున్నా గైస్, అసలు సిరి వంట ఎవరు ట్రై చేయకండి. అబ్బా నిజం చెప్పిగా. బాగుంది. హాయ్ గైస్, సో ఇప్పుడు మా కోసం సిరి ఐస్ క్రీమ్ తెచ్చింది. కుల్ఫీ అంటే నాకు ఇష్టం, ఈమె కుల్ఫీ ఇష్టం ఉండదు, అది నాకు తెలియదు. కుల్ఫీ తెచ్చింది. ఏం చేస్తాం ఇంకా, ఎండలు ఎట్లా మండుతున్నాయో చూపిస్తాం. ఎండలు బాగా మండుతున్నాయి కదా, ఎండలు ఫుల్ ఎండలు. అందుకే మళ్ళా ఎందుకు చల్లగా ఐస్ క్రీమ్ కట్టనే ఉంది అలా పెట్టేద్దాన్ని. ఏం చేస్తారు మామ? కలిపేసిన పచ్చడి కలిపేసిన 3 రోజులు అయింది కదా. 3 రోజులు అయిన తర్వాత ఇప్పి జాడీలకి వెళ్ళి ఇప్పి ఒకసారి కలిపి మళ్ళీ జాడీలో పెట్టేయాలి. ఇక రేపటి నుంచి తినొచ్చు మనం. స్మెల్ మాత్రం ఘాటుగా ఉంది. సో మా ఎండుందని చెప్పి కళ్ళు కనిపిస్తలేదు అనమాట. సో మేమిద్దరం రెడీ అయిపోయినాము, ఎందుకంటే రీల్స్ చేయడానికి రెడీ అయినాము. ఇప్పుడు ఇక్కడ మా చిన్న అత్తలు ఇద్దరు స్నానం చేపిస్తున్నారు. వీళ్ళ మమ్మీ ఇంకా కలత్త ఇద్దరు కలిసి స్నానం చేపిస్తున్నారు. సో ఇంకా వాళ్ళిద్దరు పాపని చూసుకుంటున్నారు. అందుకే నేను సిరి అప్పల్లోగా రెడీ అయిపోయి కొన్ని రీల్స్ చేస్తున్నాం, వీడియోస్ షూట్ చేస్తున్నాం. అట్లా మా మేకప్ ఎలా ఉంది, నచ్చిందా? మేము గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేసాము, షార్ట్లో చూడండి. అది బాగా ఎండ కొడుతుంది, ఎండలోనే క్లారిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ ఎండకు వచ్చినాం. అవును. ఇంతకీ మా బ్లాక్ శారీస్ ఎలా ఉన్నాయి? బ్లాక్ ఇద్దరం మ్యాచింగ్ అట్లా అన్నమాట. సో ఇంకా పోస్ట్ చేస్తాం చూడండి. రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. నా ఇన్స్టాగ్రామ్ షార్ట్ లో కూడా పోస్ట్ చేస్తాను, నా షార్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాం చూడండి. ఇంకా మేమైతే షాప్ కి వెళ్తున్నాము. ఎవరెవరు? టైగర్ బాబు, చిట్టి తల్లి, మనుశ్రీ, ఇంకా సిరి వెళ్తున్నాం. ఏం తీసుకుంటారు చిన్నపిల్లలు? వీళ్ళు కూడా నా కోసం కాదు, టైగర్ బాబుకి చిట్టి తల్లికి ఇద్దరు. నెక్స్ట్ జాయిన్ అవుతుంది ఎవరంటే మా పాప, ఆమె కూడా జాయినింగ్. ఆమె కూడా అత్త షాప్ తీసుకోపో అత్త అని అంటది. నన్ను ఎందుకు తీసుకుపోతలే, వాళ్ళని ఎందుకు తీసుకుపోతాను అంటది. అవుతారు అప్పుడు. ఏం కూర బా ఈరోజు? చికెన్, మటన్, బాగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్. అదేంది ఇది మటన్. ఈరోజు పండుగ సండే, మటన్ కర్రీ స్పెషల్. మా అత్త ఇంకా మా మామ ఇద్దరు కలిసి ఇంకా ఫన్నీ వీడియోస్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మేమైతే ఫన్నీ ఛాలెంజ్ గేమ్స్ అయితే ఆడుతున్నాము. మేము ఎలా గేమ్ ఆడామో ఇక్కడ చూసేయండి. మాకైతే చాలా టైం పాస్ అయింది ఆ రోజు. అంతే, ఇగో పెట్టేయాలి, ఆగొద్దు. ఎన్ని కరెక్ట్ అక్కడ ఉందో చెప్తారు అంతే. ఎవరు ఎన్ని కరెక్ట్ పెడతారో వాళ్ళే విన్నారు. ఎవరు ఎక్కువ కరెక్ట్ పెడితే వాళ్ళే విన్నారు. అంతే. ఇప్పుడు పైసలు పెట్టిరనుకో, మాకు ఒకటి పెట్టినాం కరెక్ట్ పెట్టాలి. మజా ఉన్న మజా పెట్టాలి, స్ప్రైట్ ఉన్న కాడ స్ప్రైట్ పెట్టాలి. ఇంకా చేంజ్ చేస్తుంది. మనం గెస్ చేయాలంటే గేమ్ ఆడినప్పుడు. రాంగ్, అన్ని రాంగ్. టక పెట్టండి. అక్కడ చూస్తుంది. ఒకటి కరెక్ట్ అంతే, అయిపోయింది. ఇక ఒకటే కరెక్ట్. పో అంటే రాంగా? ఒకటి కరెక్ట్. ఒక గేమ్
వాళ్ళ పేరెంట్ ఇంకేమో స్ప్రైట్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఏంటి పాప కరెక్ట్. వెరీ గుడ్. మీకు అన్ని తెలుసు. అన్నప్పుడు ఆమె అమ్మ కల్పనీకే సరిపోయింది. నాది ఆడుంది. హాయ్ గైస్, ఇప్పుడు వీడియో తీస్తుంది సిరి. అంటే నేను ఇక్కడే ఉంటున్నా, సిరి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. అండ్ నైట్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు, తిన్నాం మంచిగా. అండ్ ఇప్పుడు పడుకోవాలి. ఇంకా నైట్ అయింది కాబట్టి ఆ సిరి స్కిన్ కేర్ చేసుకుంటుంది. మాయిశ్చరైజర్ అంట, టోనర్ అంట, సిరమ్ అంట, లిప్ బామ్ అంట, ఇగో ఇన్ని ప్రోడక్ట్స్. ఇంకా ఉంది ఇగో ఈ బ్యాగ్ అంట ప్రోడక్ట్స్. ఏం ప్రోడక్ట్స్ ఏమో, మళ్ళీ మేకప్ పౌచ్ సపరేట్, అట్లా ఇన్ని మెయింటైన్ చేస్తుంది. నా వల్ల అయితే అసలు కాదు. ఇంకొకటి చూపించాలి మీకు. ఇదేందో అంట, ఏంది ఇది? గ్రో బ్రోస్ అంట. అంటే ఇది లాషెస్ కి ఇంకా హైబ్రోస్ కి పెట్టుకుంటే. అది మా అక్క సజెస్ట్ చేసింది నాకు. రాఖీ అక్క సజెస్ట్ చేసిందంట. చూడండి, ఇవన్నీ యూజ్ చేస్తారని నేను అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోవడం ఎక్కువ. ఫేస్ వాష్ చేసుకుంటా కానీ ఏం అప్లై చేయాలి. ఇప్పుడు నా చూసి ఈమె కూడా అప్లై చేసుకుంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా, ఇంకా గ్రో బ్రోస్ కూడా అప్లై చేసుకున్నా. అవి నావి కావు, సిరివి. అంటే తను ఏమో మరి తన గ్లోయింగ్ సీక్రెట్ ఇవాళ బయటపడిపోయింది. తెలియదు, ఆమె గ్లోయింగ్ సీక్రెట్ నేను ఆల్రెడీ వీడియో తీసిన, తెలిసిపోయింది. నాదేం అంత ఉండదు. నేను స్కిన్ కేర్ రోజు చేసుకోను. నాకు ఎప్పుడన్నా మంచిగా అనిపిస్తేనే స్కిన్ కేర్ చేసుకుంటా. అది కూడా సింపుల్ స్కిన్ కేర్. ఇవన్నీ ఒకటి హైబ్రోస్ కి, లిప్ బామ్, అవన్నీ కళ్ళకి ఒకటి, అవన్నీ నేను చేయను. జస్ట్ సింపుల్ స్కిన్ కేర్ ఉంటుంది నా దగ్గర. అందుకే ఇంత గ్లో అవుతుంది. అబ్బో అంతే. ఇక ఇప్పుడు నైట్ అవుట్ కాదు మాకు, ఇది నైట్ అవుట్. ఎందుకంటే పాపతో నైట్ అవుట్. నేను సిరియా ఉంటున్నాము పాపతోని, అట్లా అనమాట. ఇంకా చూడండి, కంటిన్యూ చేస్తానో లేకపోతే ఏంటి చెప్తాను. సర్లేదంటే ఇక బాయ్, అంతే. ఇక